వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ గ్రూప్లో చేరొచ్చు. పర్సనల్ గ్రూప్లో చేరిన వారికి 2026 సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి సహకారం అందించబడుతుంది. జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు జస్ట్ నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఈ అవకాశం ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆసక్తి గలవారు ఉపయోగించుకోవచ్చు. మరి ఈరోజు మనకు ఎంసెట్కి సంబంధించి 2వ రోజు మరి మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ ఎట్లా ఉన్నాయనే దాని గురించి డిస్కషన్ చేసినట్లయితే మనకు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ గురించి ఆటోమేటిక్గా పేపర్ మోడరేట్ టు టఫ్గానే ఉన్నట్టు ఓవరాల్గా స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ బట్టి అయితే తెలిసిపోయింది. కొంతవరకు మ్యాథమెటిక్స్ లెంతీగా ఉన్నట్టు, ఫిజిక్స్ చాలా టఫ్గా ఉన్నట్టు విద్యార్థులు అయితే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి తెలియజేయడింది. కెమిస్ట్రీ పర్వాలేదు అనే రకంగా విద్యార్థుల యొక్క అభిప్రాయం చెప్పారు. మరి ఓవరాల్గా దాదాపు యావరేజ్గా మార్నింగ్ షిఫ్ట్లో ఒక 60 మార్కులు అయితే వస్తాయని చెప్పేసి చాలామంది విద్యార్థులు అయితే చెప్పగలిగారు. మరి దీన్ని బట్టి చూస్తే మనకు నిన్న మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చూసినట్టయితే పేపర్స్ అంత ఈజీగా అయితే ఉండడం లేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా దాదాపు మోడరేట్ టు టఫ్గానే ఉంది. స్లైట్ డిఫరెన్స్ మార్నింగ్కి ఈవినింగ్ కొంత స్లైట్ డిఫరెన్స్గా ఉన్నప్పటికీ ఇది కూడా మోడరేట్ టు టఫ్ అనుకోవచ్చు. అంటే పేపర్స్ యొక్క సరళి దాదాపు జేఈ మెయిన్స్ లెవెల్లో పేపర్లు ఉంటున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ చాలామంది రెస్పాన్స్ చెప్తూ ఉన్నారు. మరి క్వశ్చన్ సంఖ్య 160 ఎక్కువ అయ్యేసరికి చేయలేకపోతున్నాం, టైం సరిపోవడం లేదని కూడా మెజారిటీ విద్యార్థులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి చాలామంది జేఈ స్టూడెంట్స్, జేఈలో మంచి పర్సంటేజ్ పొందిన విద్యార్థులు కూడా ఈరోజు ఈ పేపర్స్ చేయడానికి కొంత టైం సరిపోలేదని చెప్పేసి కొంత వెనుక ముందు ఆడడం జరిగింది. అంటే మనం దాదాపు చాలా రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఎంసెట్ పేపర్స్ 2022 నుంచి పేపర్స్ యొక్క ధోరణి మారింది. ఇక్కడ ఎంట్రన్స్ స్థాయిలోనే పేపర్స్ యొక్క కాఠిన్యత పెంచుతూ విద్యార్థులను వడబోయడం జరుగుతూ ఉంది. మరి పేపర్స్ కఠినంగా వస్తే చదివిన విద్యార్థులకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. మరి ఇప్పటికీ 4 షిఫ్ట్లు, నిన్న 2, ఈరోజు 2 మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. రేపు మాత్రం 2 షిఫ్ట్లు ఉన్నాయి. మరి చాలామంది ఈ వచ్చిన మార్కులను చూసి టెన్షన్ పడము, హైరాణ పడుతూ ఉన్నారు. మీకు నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత వచ్చిన మార్క్స్ కానీ ర్యాంక్ కానీ ఫైనల్ అవుతుంది. అంటే ఈ 6 పేపర్స్ యొక్క కాఠిన్యత లెవెల్స్ పరిశీలించి దాన్ని బట్టి నామినేషన్ ఫార్ములాతో వాళ్ళు నామినేషన్ చేసి డిజిట్స్లో మీకు మార్క్స్ అలాట్ చేసి దాని ప్రకారం ర్యాంక్ అలాట్ చేస్తారు. ర్యాంకే మనకు ప్రామాణికం అవుతుంది. కాబట్టి ఎవరు మరి చాలామంది క్వాలిఫై కొంత తక్కువ వస్తున్నాయని చెప్పేసి డిసప్పాయింట్ అవుతున్నారు. మీకు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. మరి కొంతవరకు పేపర్స్ మధ్యన డిఫరెన్స్ ఉన్నప్పుడు కొంత 1 or 2 మార్క్స్ తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. పేపర్స్ తగ్గినా పెరిగినా ఓవరాల్గా డిజిట్స్లో డిఫరెన్స్లో 1-2 మార్క్స్లోనే కొన్ని వేల మంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నామినేషన్ తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు 2 షిఫ్ట్స్కి సంబంధించి కొంత ఈరోజు పేపర్లో మన నార్మలైజేషన్ అంటే ఈరోజు 2 పేపర్లు మనం యావరేజ్గా తీసుకున్నట్లయితే ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది నాకు తెలిసిన మిత్రుల ద్వారా ప్లస్ మనకున్న కొంత సమాచారం ప్లస్ ఆస్పిరెంట్స్ నుంచి వచ్చిన సమాచారాన్ని దృష్టి ఇవి ప్రకటించడం జరుగుతుంది. దీనికి మరి ఖచ్చితంగా ఇంతే ఉంటుందా సార్ ర్యాంక్ అంటే ఫైనల్గా ఎంసెట్ కన్వీనర్ గారు అనౌన్స్ చేసిందే ఫైనల్ ర్యాంక్ అవుతుంది. ఎవరు ఏ గైడెన్స్ వాళ్ళు చెప్పినా అది ఎక్స్పెక్టేషన్ మాత్రమే అవుతుంది. కాకపోతే మన ఎక్స్పెక్టేషన్కి పెద్ద దూరంలో ఉండబోదు, కనీసం 500 అట్లా డిఫరెన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. 500 నుంచి 1000 లోపే డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ వేలకు తేడా ఉండే అవకాశం అయితే లేదని ఊహిద్దాం. మరొకసారి ఈరోజు 2 షిఫ్ట్లు కలిసి మనకు ఓవరాల్గా కొంచెం యావరేజ్గా చూసినట్లయితే మనకు 100 నుంచి 120 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు 500 బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 95 నుంచి 100 మధ్యలో వచ్చిన వారికి 1000 బిలో వచ్చే అవకాశం ఉంది. 90 నుంచి 95 మధ్యలో వచ్చిన వాళ్ళకు 2000 బిలో వచ్చే అవకాశం ఉంది. 85 నుంచి 90 మధ్యలో వచ్చిన వాళ్ళకి 3500 బిలో వచ్చే అవకాశం ఉంది. 80 నుంచి 83
మధ్యలో వచ్చిన వాళ్ళకి 5,000 బిలో వచ్చే అవకాశం ఉంది. 70 నుంచి 75 మధ్యలో వచ్చిన వాళ్ళకు 7,000 బిలో వచ్చే అవకాశం ఉంది. 65 నుంచి 70 మధ్యలో వచ్చిన వాళ్ళకు 9,000 బిలో వచ్చే అవకాశం ఉంది. 62 నుంచి 65 మధ్యలో వచ్చిన వాళ్ళకు 12,000 బిలో వచ్చే అవకాశం ఉంది. 60 నుంచి 62 మధ్యలో వచ్చిన వాళ్ళకు 15,000 వచ్చే అవకాశం ఉంది. 55 నుంచి 60 మధ్యలో వచ్చిన వాళ్ళకు 25,000 లోపు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 55 నుంచి 60 చెప్పారు. 50 నుంచి 55 మధ్యలో వచ్చిన వాళ్ళకు 40,000 లోపు వచ్చే అవకాశం ఉంది. 44 నుంచి 45 మధ్యలో వచ్చిన వాళ్ళకు 60,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. 43 నుంచి 44 ఒకటే మార్కులో 60 నుంచి 70,000 వరకు వెళ్ళొచ్చు. 42 నుంచి 43 మధ్యలో అయితే 70 నుంచి 90,000 మధ్యన. 41 నుంచి 42 మార్కులు వచ్చిన వాళ్ళకు దాదాపు నియర్లీ 1 lakh వరకు వెళ్ళే అవకాశం ఉంది. 40 నుంచి 41 మార్కులకు వెళ్ళి వచ్చిన వరకు 1,05,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 40 మార్కులు వచ్చిన విద్యార్థులకు 1,20,000 నుంచి 1,30,000 వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం ఎక్స్పెక్టేషన్ మాత్రమే. దీనికి కన్వీనర్ గారు ఇచ్చిన రిజల్ట్ అనేది ఫైనల్ నిర్ణయంగా తెలియజేస్తూ విద్యార్థులకు ఈరోజు జరిగిన షిఫ్ట్పై ఈ సమాచారం మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ.